1982 ఒక సినిమా స్టార్ రాజకీయాల్లోకి వచ్చాడు. కొన్ని నెలల్లోనే ఒక రాష్ట్ర రాజకీయాలనే మార్చేశాడు. 2008 మరో మెగాస్టార్ లక్షలాది అభిమానుల మధ్య పార్టీ పెట్టారు. కానీ అభిమానుల సంఖ్య ఓట్ల సంఖ్య కాదు. 2019 మరో స్టార్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. చాలా మంది ఇంకా పనైపోయింది అన్నారు. కట్ చేస్తే 2024 అదే వ్యక్తి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక హీరోకి కోట్లాది మంది అభిమానులు ఉండొచ్చు, కానీ ఆ అభిమానులు ఓటర్లుగా మారుతారా? రేపు మీ ఫేవరెట్ హీరో ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తే మీరు ఓటేస్తారా? ఒక హీరో సినిమాకి టికెట్ కొని చూడడం అండ్ అదే హీరోకి ఓట్ వేయడం రెండు ఒకటేనా? సినిమా అండ్ రాజకీయాలు రెండు వేర్వేరు ప్రపంచాలా? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తారా? కానీ నాకు అనిపించింది అది అసలు ప్రశ్నే కాదు. అసలు ప్రశ్న వాళ్ళు వస్తారా అన్నది కాదు, వాళ్ళు వస్తే చరిత్రను తిరగరాస్తారా? చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందా?